జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను నిజంగానే ఈరోజు న్యాయ నిపుణులతో మాట్లాడి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు ఒకే కేసులో బెయిల్ మీద బయట ఉండడమే కాకుండా ప్రజల్ని భయప్రాంతులు చేయడమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఆపాలనే ఒక దురుద్దేశం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకుండా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపడానికి చూస్తున్నాడు. ఇతను బెయిల్ రద్దు చేయాలని ఒకవేళ నేను న్యాయ నిపుణులు నేను ఇయ్యొచ్చు అంటే మళ్ళీ మీకు చెప్తున్నా, అది నేను వేయడానికి రెడీగా ఉన్నా. ప్రతిపక్షంలోనే నీతో నీ వెనకాతలు ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో పిచ్చి కుక్కలతో పోరాడినటువంటి వ్యక్తిని నేను ఇవాళ వేయడానికి నేనేమి వెనకాడినా. కాబట్టి ఇప్పటికైనా సరే నీ బుద్ధి మార్చుకొని నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని జైలు వెళ్లాల్సిందిగా జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నా. ఏమంటే అదేనండి, నిన్న ఆయన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి జనాలను తోలుకు రమ్మన్నాడు, రూట్ మ్యాప్ ఇచ్చాడు. రూట్ మ్యాప్ ఎక్కడిస్తారండి జనాలను పలకరించడానికి? పలానా ట్రైన్లో విజయవాడలో ఉంటాను, పలానా ట్రైన్లో పెనంలూరులో ఉంటాను, పలానా ట్రైన్లో నందిగాంలో ఉంటాను, మీరు ప్రజలు రండి అని ఇస్తారు. కానీ జైలుకి వెళ్ళే రూట్ ఎవరైనా మ్యాప్, కోర్టుకు వెళ్ళే రూట్ మ్యాప్ ఎవరైనా ఇస్తారా? అంటే ఇవన్నీ కూడా ఆయన పద్ధతిలో రఫా అని ప్రజలను ఎలా భయప్రాంతం చేస్తాడో కోర్టును కూడా భయపెట్టిద్దామని ఒక పథకం చేశాడు. అంతేగాని అతను చూడడానికి ఇక్కడ కాదు, మీరు అక్కడ కాదు, మామూలుగా ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చేది కూడా అందరూ పోగు చేసుకొని తీసుకెళ్లే జనం రావడం అంటే అది కాదు. ఎవరో పోగు చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన రోజు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రిలో బయలుదేరితే మరుసటి రోజు 24 గంటల తర్వాత 36 గంటలకి ఆయన ఇంటి వరకు రాజమండ్రి నుంచి 2 గంటలు సిబిఎన్ సార్ ఇంటికాడికి వెళ్ళడానికి 36 గంటలు పట్టిందే. అది జనం రావడం అంటే, స్వచ్ఛందంగా రావడం అంటే. అంతేగాని ఇలా పోగు చేసుకొని రూట్ మ్యాప్లు ఇచ్చుకొని చేయడం కాదు. ఇది నిజంగా ఇది చాలా సీరియస్ అయిన విషయం. న్యాయ నిపుణులతో మాట్లాడతాం. 12 ఏళ్ళు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం ఏంటి, ఆ వ్యక్తి అందరిని బెదిరింపులు చేయడం ఏంటో దీని మీద ఇచ్చేసి ఒకవేళ నిజంగా నేను వేయచ్చు అంటే నేను మాత్రం కోర్టుకి దీని మీద వెళ్తాను. అంటే దాని మీద నేను మాట్లాడడానికి ఇది లేదండి. అంటే కేటీఆర్ అంటే యాక్చువల్గా చెప్పేదానండి, కేటీఆర్ జగన్ ఇద్దరు సమానం చెప్తాడు కదా ఎప్పుడు, వాళ్ళిద్దరు సమానం అని. దాంట్లో మనం చెప్పడానికి ఏం లేదు. అది తెలంగాణ రాజకీయాలు కాబట్టి మాకు ఇది లేదు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసినటువంటి కేసు, ప్రజల ఆస్తులు కొట్టేసినటువంటి కేసు, ప్రజల డబ్బులు కొట్టేసినటువంటి కేసులో 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం అనేది చాలా దుర్మార్గం. దీని మీద మాత్రం సీరియస్గా తీసుకుంటాం మేము. మంచి ప్రశ్న అడిగారు మీరు. అది